ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భగవద్భక్తులందరికీ సమర్థ సద్గురు సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ 5 పూరీల కథ. నిజంగా ఈ 5 పూరీల కథ ఏమిటి? 5 పూరీలతో బాబా చేసిన లీల నిజంగా ఇది ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ తండ్రి నా మీద ఎంత అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడో అని. ఇప్పుడు మీరు వింటే నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్పాననేది మీకు అర్థమవుతుంది. ఎందుకు స్వామి ఈ మాట అన్నాడు. నిజంగా ఈ కథలో నన్ను కూడా ఒక ప్రధాన పాత్రధారణ చేశాడు బాబా. హైదరాబాద్లోనే చాలా ముఖ్యమైనటువంటి అంటే డివోటీస్, మనకు తెలిసిన డివోటీస్ ఉన్నారు. ఒకానొక సందర్భంలో వాళ్ళ ఇంట్లో కొంచెం అంతా అస్తవ్యస్తంగా ఉండి పరిస్థితులు బాగాలేదు, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం గురువుగారు అని చెప్పి ఒక్కసారి మా ఇంటికి రండి దయచేసి అని చెప్తే, సరే వాళ్ళు అంతగా పిలుస్తున్నారు వెళ్ళొద్దాం. వాళ్ళు కూడా మానసికంగా ధైర్యం అనేది ఒకటి వస్తుంది కదా. వాళ్ళు ఏమవుతుందంటే మేమేదో డబ్బుల కోసమో పాదపూజల కోసమో ఏదో డొనేషన్ల కోసమో ఎక్కడికి వెళ్ళటం అనేది జరగదు. ఎవరైనా పిలిచినా కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనుషులు అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందండి ఇవాళ రేపు. వాళ్ళు ఒక మాట చెప్పామనుకోండి కమర్షియల్ యాటిట్యూడ్లో ఆలోచిస్తారు, అమ్మో అమ్మో అందుకని ఎందుకు నాకు ఇవన్నీ అని చెప్పి వదిలేస్తే వాళ్ళు వెంటపడ్డారు. సరే అని చెప్పి మనకు అంత ముఖ్యులు కదా వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మాట్లాడుకున్నాం, సరదాగా బాబా గురించి చెప్పుకున్నాం, మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు చెప్పుకున్నాం. ఇందుకు సచ్చరిత్రలో ఘట్టాలన్నీ చెప్పుకురావడం జరిగింది. బాబా భక్తుల్ని ఏ విధంగా కాపాడాడు. నిజంగా ప్రతిక్షణం ఆయన ఒక మాట అన్నాడండి, మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను అన్నాడు. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అనేది. ఇప్పుడు బాబానే మనం చూస్తూ ఉన్నామనుకోండి, అంటే బాబాను స్మరిస్తూ బాబా నామాన్ని మనము స్మరిస్తూ బాబా రూపాన్ని ధ్యానిస్తూ మన పనులు మనం చేసుకుని వెళ్ళటం వలన మన దృష్టి పక్కకు పోదు. బాబాని ఎప్పుడైతే పక్కన పెడతామో మన దృష్టి అంతా సమస్యల మీదకి వెళ్ళిపోతుంది. ఆ సమస్యలు అన్నీ భూతాల్లాగా వికరిస్తూ ఉంటాయి. అందుకు బాబా ఏమన్నాడు, మీరు నన్నే ధ్యానించండి రా, మీరు సమస్యలన్నీ మర్చిపోతారు, ఆ సమస్యల్ని నేను పట్టుకుంటాగా, నేను వదలగొడతా కదా అంటున్నాడు బాబా అని ఈ మాటలన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. సరే స్వామీజీ టిఫిన్కి లేట్ అయిపోతుంది, పలహారం చెద్దురుగాని రండి అని. ఈ సందర్భంగా ఒక మాట మీ అందరికి కూడా చెప్పాలండి. నేను షాకు, పలహారం అంటుంది ఏంటి తల్లి, టిఫిన్కి పిలిచింది కదా పలహారం అంటుంది ఏమిటి అని. అమ్మ పలహారం ఏమిటమ్మా? అదే స్వామి టిఫిన్కే అంది. టిఫిన్ పలహారం అని ఎందుకు అంటారమ్మా అంటే, పలహారం అంటే టిఫినే కదా స్వామి. చాలా మందికి తెలియదండి. పలహారం చెద్దురుగాని రండి అంటారు. పలహారం అంటే పండ్లోనే ఏమన్నా ఉంటే అవి తింటాం, ఫలహారం ఫలహారం. టిఫిన్ ఏమంటాము? అల్పాహారం అంటాం, ఉపహారం అంటాం, అల్పాహారం అంటాం. సరే ఆ విషయం చెప్పి మళ్ళీ మేము అందరం నవ్వుకొని కూర్చున్నాం. మంచి పూరీ చేసింది ఆ తల్లి బ్రహ్మాండంగా. ఈరోజు నాకు గుర్తుంది, చేసింది. పూరీలు వేశారు. అమ్మ ఒక్కొక్కటే వేయి తల్లి, కావాల్సిన వేస్ట్ అవుతా అనవసరంగా అని చెప్పి మొదటి పూరి తిన్నా కబుర్లు చెప్పుకుంటూ, రెండో పూరి తిన్నా, మూడో పూరి తిన్నా, నాలుగో పూరి కూడా తిన్నా. కానీ ప్రతి చోట నేను ఈ క్రియ పాటిస్తా, మీరు కూడా పాటించండి. ఏంటంటే ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినా ఈవెన్ ఇంట్లో అయినా కూడా ఎలా నేను భావన చేస్తానంటే ఆ భోజనాన్ని అగ్ని రూపంలో ఉన్న బాబాకు నివేదన చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఉంటాను నేను తినేటప్పుడు. అంటే జఠరాగ్ని లోపల ఉంటుంది కదా, ఇదొక హోమగుండం. ఆ హోమానికి సమిధి కింద వేస్తున్నట్టుగా, ప్రసాదం కింద వేస్తున్నట్టుగా భావన చేస్తూ తిని చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలా ప్రతిదీ తింటూ బాబాకి అర్పణం చేసుకుంటూ తింటాం. అలా మొదటి పూరి, 2, 3, 4 పూరీలు అయిపోయింది. నాకు ఎందుకు 4వ పూరి జనరల్గా అంటే వేరే విధంగా కాదు, పూరి అంటే ఇష్టమే, ఒక 5, 6, 7 తినచ్చు. కానీ 4వ పూరి తినేటప్పటికి నాకు ఇంకా కడుపు నిండిపోయినట్టు అనిపించింది బాగా. ఇంకా తినలేని పరిస్థితి. 5వ పూరి వేసే ప్రయత్నం చేసినా వద్దంటే వద్దని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. సరే వాళ్ళు సంతోషపడ్డారు, అంతా అయిపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు, ఏం లేదండి స్వామి మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టెన్షన్గా ఉంది మాకు, అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ వస్తాయి ఇవాళ అంటే. ఏమవుదమ్మా బాబా ఉన్నాడు, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి నేను వచ్చేసాను. సాయంత్రం వారు వెళ్ళారు. మరునాడు ఉదయం 4 చేశారు వాళ్ళు. స్వామి ఎంత గొప్ప మెరాకిల్ జరిగిందో స్వామి,
నిజంగా మామూలు మెరాకిల్ కదా బాబాది అని. ఏమైందంటే అప్పుడు చెప్పుకొచ్చారు అసలు కదా వాళ్ళు 5 పూరీల కదా చెప్పారు, వాళ్ళు చెప్పారు నాకు. ఏం జరిగిందంటే ఆ యజమానికి 5 రకాల టెస్టులు రాశాట డాక్టర్. 5 రకాల టెస్ట్ల రిపోర్ట్స్ కనుక వస్తే దాని ఆధారంగా ఒక క్రానిక్ డిసీజ్ అవుతుందేమో అని డౌట్ లో ఉన్నారు వాళ్ళంతా కూడా. విచిత్రం ఏంటంటే వీళ్ళు వెళ్ళగానే రిపోర్ట్స్ వస్తే 5 రిపోర్ట్స్ లో 4 రిపోర్ట్స్ లో ఏమీ లేదని వచ్చింది, ఎటువంటి ప్రాబ్లం లేదని. 5వ రిపోర్ట్ లో కొద్దిగా అది చిన్న విషయమే, కొద్దిగా ఏదో ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది, అది మెడిసిన్స్ తో క్యూర్ అయిపోతుంది. సో అందరూ సంతోషపడిపోయారు. డాక్టర్ కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండే సంతోషపడ్డాడు. ఆయన కూడా అమ్మ నేను చాలా భయపడ్డాను, ఇది ఏ క్యాన్సర్ కింద అవుతుందో ఇంకో రకంగా అవుతుందో అని. నిజంగా మీరు నమ్మిన దైవం, ఏ ప్రాబ్లం లేదు, ఇదేముంది టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పాడట. వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ వాళ్ళకు గుర్తొచ్చింది, అవును నిన్న పొద్దున విశ్వచైతన్య స్వామీజీ ఆయన 4 తిన్నాడే పూరి, 5వది తినమన్నా కూడా తినలేదు ఆయన. ఇక్కడ కూడా 5 టెస్టులు కరెక్ట్ గా 4 కరెక్ట్ గా పాజిటివ్ అంటే ఏమీ లేదని వచ్చింది, ఒక్కటి మాత్రమే నెగిటివ్ గా వచ్చింది. అంటే బాబా స్వామీజీ రూపంలో టిఫిన్ చేసింది బాబానే, డౌట్ ఏం లేదు. మనకి ముందే ఇండికేట్ చేశాడు. వాళ్ళు చూడండి నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే అనలైజ్ చేసుకున్నారు వాస్తవాన్ని వాళ్ళు. బాబానే స్వీకరించి మనకు ముందే ఇండికేట్ చేసి ఆ కర్మలను తొలగించాడు అని వాళ్ళు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఏదైనా ఆ పరబ్రహ్మ స్వరూపుడికి సమర్పించేటప్పుడు ఆ సమర్పణ భావన అనేది చాలా ముఖ్యం. ఆ తల్లి ఎంతో ప్రేమతో వడ్డించింది, ఎంతో రుచిగా చేసింది పదార్థాలను కూడా. అంటే ఆ ప్రేమను పంచింది. ఆ ప్రేమను బాబా స్వీకరించి ఆ ఇంటికి వచ్చే కష్టాన్ని తొలగించటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఇలాగే అవుతుంది. అట్లా నన్ను అందరూ పిలిచి పూరీలు పెట్టగండి, ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు అవి మీ అందరితో పంచుకోవాలనే ఈ మాధ్యమం ద్వారా తెలియచేయటం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.